నాట్లు వేసే సమయంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పిని ప్రకటించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అశోక్ మెహతా కమిటీ. ప్రతి సంవత్సరం ఎన్ని పంటలకు తప్పనిసరిగా మద్దతు ధరలు ప్రకటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి 22 పంటలకు. ప్రస్తుతం 25 పంటలకు మినిమం సపోర్టింగ్ ప్రైస్ నిర్ణయిస్తారు. 25 రకాల పంటలలో 24 పంటలకు ఎంఎస్పి మరియు చెరుకు పంటకు ఎఫ్ఆర్పి ప్రకటిస్తున్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ క్రింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 1965లో. మహల్వారీ విధానం యొక్క రూపకర్త ఈ క్రింది వానిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మెకరంజీ. భారతదేశంలో మొదటి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ. డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభం అయ్యింది? ఆన్సర్ ఆప్షన్ సి 1991లో. భారతదేశంలో మొదటిసారి 5% మించి వృద్ధి రేటు నమోదు చేసిన ప్రణాళిక ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 6వ ప్రణాళిక. ప్రపంచంలోనే మొదటిసారిగా కుటుంబ నియంత్రణ పాటించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. పాల ఉత్పత్తి పెంచుటకై ఆపరేషన్ ఫ్లడ్ ఏ సంవత్సరంలో ప్రారంభం అయింది? ఆన్సర్ ఆప్షన్ బి 1970లో. ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది ఈ క్రింది ఏ ప్రణాళిక యొక్క లక్ష్యం? ఆన్సర్ ఆప్షన్ డి 12వ ప్రణాళిక. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ దాదాబాయ్ నౌరోజీ. లారెంజ్ వక్రరేఖ దేనిలో అసమానతలు గుర్తించుటకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పేదరికం. పేదరికం ఒక విషవలయం అని వ్యాఖ్యానించింది ఈ క్రింది వానిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి రాగ్నర్ నర్క్స్.
ఏ వయస్సు గల పనిచేయు సామర్థ్యం కోరిక కలిగి ఉంటే వారిని లేబర్ ఫోర్స్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ సి 15 నుంచి 59 సంవత్సరాలు. పాత వస్తువుని ఉత్పత్తి చేయు ఫ్యాక్టరీలో ఏర్పడే నిరుద్యోగతను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి నిస్వచ్ఛంద నిరుద్యోగం. అక్షరాస్యతను లెక్కించుటకు ఏ వయస్సు నిండిన వారిని పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి 6 సంవత్సరాల నిండిన వారిని. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క లింగ నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 943. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీను ఏ సంవత్సరంలో మొదటిసారిగా ప్రయోగాత్మక విధానంలో అమలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి 2013లో. 2013లో మొదటిసారిగా ప్రయోగాత్మక విధానంలో 20 జిల్లాలలో అమలు చేశారు. సమయం ఆదా, లంచగొండితన నిర్మూలన, పారదర్శకత, డూప్లికేట్ లబ్ధిదారుల గుర్తింపు వంటి ప్రయోజనాలు కలవు. 2015 నుండి ఈ విధానం మరియు నూతన టెక్నాలజీని ఉపయోగించి డిబిటీను విజయవంతంగా అమలు చేయడం వలన లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందుతుంది. ఏ కమిటీ సిఫార్సుల మేరకు 2017 నుండి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బిబేక్ దేబ్రాయ్ కమిటీ. సిపిఎస్ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లకు నవరత్న హోదాలను ఏ సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1997 నుండి. ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి 1961లో. ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని ఈ క్రింది వారిలో ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి పిసి మహల్నోబిస్. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశం విజయవంతంగా అమలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్స్. అంతర్జాతీయ వర్తకమునకు వాచ్ డాగ్ గా దేనిని వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఒక దేశంలోని కంపెనీ వేరొక దేశంలో కంపెనీని నెలకొల్పి మరియు ఒకే రకమైన ఉత్పత్తులను అందిస్తే వాటిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హారిజంటల్ ఎఫ్డిఐ.
భారతదేశానికి చెందిన అంకుర సంస్థలు ఏదైనా విదేశీ కంపెనీలకు 100% వాటాలను విక్రయించి అనుబంధ సంస్థగా మార్చబడే విధానమును ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్లిప్పింగ్. పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేయాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి బీకే చతుర్వేది కమిటీ. డిమాండ్ మారకుండా సప్లై భారీగా పడిపోతే అలాంటప్పుడు పెరిగే ధరలను ఏ ద్రవ్యోల్బణం అందురు? ఆన్సర్ ఆప్షన్ ఏ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో SLR యొక్క కనిష్ట పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి కనిష్ట పరిమితి లేదు. SLR కి కనిష్ట పరిమితి అనేది ఉండదు. ప్రముఖ ఆర్థికవేత్త ఓకన్స్ ప్రకారం జీడీపీ వృద్ధి రేటు 3% కు మించి ఉంటే నిరుద్యోగ రేటు ఎంత శాతం తగ్గుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 0.5%. Thank you one and all. Please like and subscribe my channel. Join in success.